వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి పునఃప్రవేశం. ప్రస్తుతం కృష్ణ పరమాత్మ ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న, అసలు తత్వముల యొక్క సంఖ్య ఎంత, వివిధ రకములైనటువంటి యోగులు, మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా వాళ్లకు తోచిన విధంగా కొన్ని సంఖ్య తత్వాలు అవుతాయని చెప్పి 26, 28, 25, 17, 9 ఇట్లా ఎవరు తోచింది వాళ్ళు చెప్తూ వస్తున్నారు. నీవు సత్య సనాతన సారథివి కాబట్టి అసలు నిజంగా తత్వాల యొక్క సంఖ్య ఎంత నాకు క్లియర్గా చెప్పమని అడిగాడు. అడిగినప్పుడు ఆయన పరమాత్మ ఏమన్నారంటే, వేద విఘ్నులు వాళ్ళు వేదాన్ని చదువుకుని సాధన ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సత్యమే అన్నాడు. అయితే ఏం జరుగుతోందయ్యా అనేటట్లయితే, ఆ వేదాన్ని చదువుతూ సాధన చేస్తున్నప్పుడు నా మాయను స్వీకరించి, అంటే ఆయన మాయకి లోబడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నేను చెప్పేది కరెక్టు, నువ్వు చెప్పేది తప్పు అనేటువంటి వాదోపవాదాలకి దిగుతున్నారు. అయితే వేదం ఎవరిని నిందించదు, ఎవరిని అభ్యంతరపట్టదు. కాబట్టి ఎవరికి తోచిన సంఖ్య వాళ్ళు చెప్తున్నారు. నేను ఎవరిది తప్పు అనడానికి వీల్లేదు, ఎవరిని తప్పు అన్నాను నేను. అందువలన ఈ ప్రపంచంలో ఇన్ని రకాల అభిప్రాయ భేదాలు, ఇన్ని రకాలైనటువంటి ఇవి జరగడానికి కారణం ఏమిటంటే, ప్రతి మానవుడు తనకి అర్థమైన రీతిలో తన యొక్క వ్యాఖ్యానాన్ని చేస్తూ పోతున్నాడు. దానికి వాడు ఆధారంగా ఉన్నవేమిటి? అంతర్భావాలు, తర్వాత అంతర్భాగాలు ఈ రెండిటి యొక్క దీని వలన ఇది జరుగుతోంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అప్పుడు మేము నిన్న మొదటి ప్రయత్నంగా అసలు తత్వం అనే మాటకు అర్థం ఏమిటి అని తెలుసుకోవడానికి విశదంగా ప్రయత్నం చేశాం 2 సెక్షన్స్లో, తత్ ప్లస్ త్వం. సో సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా తత్ అనే ఆధారం లేకపోయేట్టుగా త్వం అనేది, నేను అనేది రావట్లేదు. కేవలం మానవులకు మాత్రమే ఈ తత్ ప్లస్ త్వం తెలుసుకునేటువంటి జ్ఞానము, విచక్షణ, యుక్తి, బుద్ధి మానవుడికి మాత్రమే ఇవ్వబడినాయి. ఎందుకని అన్నింటిలో కన్నా చాలా డెవలప్ అయినటువంటి ప్రాణి కాబట్టి వీడికి మాత్రం ఇవ్వబడినాయి. అయితే దురదృష్టవశాత్తు మిగతా ప్రాణుల్లాగా మానవుడు కూడా తాను వచ్చినటువంటి ఆధారమైనటువంటి ఆ తత్ అనేది ఏది ఉందో దాన్ని మర్చిపోయి త్వం, నేను అనే దాంట్లో పడిపోయి వచ్చిన మూలాన్ని మర్చిపోయి ఈ ప్రపంచంలో వాడి మనసు ద్వారా అంతర్భావం అంటే ఏమిటండి? లోపల ఉన్నటువంటి ఆలోచన. ఇప్పుడు సపోజ్ ఒక వడ్రంగి ఉన్నాడు అనుకోండి, అతను ఒక వస్తువు తయారు చేయాలి. మామూలుగా చెక్క మన దగ్గర ఉంది, ఒక వస్తువు తయారు చేయాలన్నప్పుడు అతనికి కావాల్సినటువంటి పనిముట్లు ఏంటి? ఉలి, బాడిత. అయితే ఈ ఉలి బాడితను వాడుకోవటానికి కూడా అతనికి ఒక భావం కావాలి, ఇది ఇలా చేస్తే వస్తుందనేటువంటి ఒక జ్ఞానం, అది సత్వగుణంలో ఏర్పడుతుంది. ఆ జ్ఞానంతో ఈ ఉపకరణాలను తీసుకుని తను అనుకున్న దాన్ని తయారు చేస్తున్నాడు. సో మొట్టమొదట్లో ఈ వస్తువుని ఇలా చేయాలనేటువంటి అతని యొక్క అంతర్భావం ఏదైతే ఉందో అది దీని కింద మారిపోయింది, అంతర్భాగంగా మారింది. ఏవి? ఈ శుద్ధి శానం అనేవి దానికి రూపకల్పన చేయడానికి ఇవి అంతర్భాగాలుగా మారినాయి. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఈ అంతర్భావాలు, అంతర్యోగాలు అనేవి ప్రతి తత్వంలోనూ అటు ఇటు మారిపోతున్నాయి. ఎవరికి దాని మీద కంట్రోల్ లేదు. ఇది ఇట్లా చేయొచ్చు, ఇది చేయకూడదని అనడానికి వీల్లేదు. ఎందుకని అనేటట్లయితే మనం దీన్ని అంతర్భావంగాను వాడుకుంటున్నాం, దాన్ని కొంతసేపటికి అంతర్భాగంగాను చేసుకుంటున్నాం. సో ఈ విధంగా చేసినప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్య ఉందని చెప్పడానికి అవకాశం లేదు. అందువలన ప్రపంచంలో ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు, ఇన్ని రకాలైనటువంటి వ్యాఖ్యానాలు
ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎంతమందిని నేను ఇదంతా తప్పని నేను చెప్తూ కూర్చోను? అది నాకు అదే ఒక్కటే పనే. మిమ్మల్ని అందరినీ సృష్టి చేసి రోజు తినడానికి ఆహారం ఏర్పాటు చేసి స్థితి ఇచ్చి టైం అయిపోయినప్పుడు తీసుకెళ్ళిపోవడం చేసి ఇవన్నీ నేనే చేస్తున్నాను. నువ్వు తిన్నదరక్క నీ ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిటేషన్ చేస్తే నేను ఏడకెళ్ళి చెప్పాలా? ఎంతమందికి చెప్పాలా? 800 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. సో ఇక్కడ జరుగుతోంది పొరపాటు. అందువలన తత్వాల సంఖ్య అనేది కేవలం ఒక నెపంగా ఆయన తీసుకున్నప్పటికీ సృష్టిలో మానవుల విషయంలో జరుగుతున్నటువంటి తప్పు విధానం, తప్పు అర్థం చేసుకోవడం, తప్పుగా ప్రవర్తించడం అనేది ఇది జరుగుతోంది. కాబట్టి దీన్ని నేను ఇప్పుడు ఏమీ చెయ్యలేను. ఎందుకని? వాడు నిజం తెలుసుకునే వరకు ఇది ఇట్లాగే ఉంటుంది. నిజమేమిటి? ఈ తత్ అనేటువంటి అది అని ఏది అంటున్నావో అది లేనిదే నువ్వు లేవు, లేదు. అర్థమైందా? నువ్వు ఏనాడన్నా పరమాత్మ వలనే నేను ఉన్నానని నువ్వు ఎప్పుడన్నా అంటున్నావా మనోహరు? మరి ఇంత తెలిసినవాడు ఆ మాట ఎందుకు అంటలేదయ్యా? నాతోనే అవుతోంది, నాతోనే చేస్తున్నా అని అంటున్నావు కదా. మరి అంటే అర్థం ఏమైంది? నీ ప్రాధాన్యత అంతా త్వంలోకి వెళ్ళిపోయింది. తత్వ యొక్క ప్రాధాన్యత మర్చిపోయారు. దానివలన నీ యొక్క అంతర్భావాలు మారిపోతున్నాయి. వాటిని అంతర్భాగాలుగా మార్చుకుంటున్నావు. ఈ అంతర్భాగాలు అంటే కారణము కార్యం అవుతోంది, కార్యం కారణం అవుతోంది. ఎన్నో రకాలుగా రూపాంతరాలు చెందుతాను. ఇది ఒక విష సర్కిల్, విషవలయం. ఇది ఈ విషవలయం నుంచి రావాలంటే నీకు కావలసినటువంటి ఒకే ఒక జ్ఞానం ఏమిటంటే నీవు సత్వగుణ ప్రధానంగా నువ్వు ప్రపంచంలో ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఎంతకాలం అయితే నీవు రజోగుణానికి తమోగుణానికి లోబడి నాలోనే ఉంది, నేనే మొగాడిని అనుకుని నువ్వు చేయడం జరుగుతోందో అంతకాలం ఈ నిజస్వరూపం నీకు అర్థం కాదు. సత్వగుణంలో ఉన్నది తెలియట్లే. అందువలన నిన్నటి రోజు చెప్పినప్పుడు ఏం చెప్పాడు? ఇన్ని రకాల వివాదాలు చెలరేగుతున్నప్పటికీ మానవులందరూ ఎక్కడ తప్పు చేస్తున్నారంటే అసలు నా శక్తి ఏమిటనే తెలుసుకోవట్లే. నా శక్తి ఆధారం అంటే తత్ నేనున్నాను, నా వలన ఇది జరుగుతోంది, నేను లేకపోతే నువ్వు లేవు. నేను నీలో ఉన్నప్పుడు ఇది శివం, నేను నీలోంచి తప్పుకున్నప్పుడు నువ్వు శవం. అర్థమైందా? ఈ మినిమం జ్ఞానం లేకుండా ఉన్నారు మానవులు. ఇవాడ ఎన్నో డిగ్రీలు చదువుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు, అనవసరం, అది వేస్ట్. వాడు పండితుడు కాదు. అర్థమైందన్నా? సో నా శక్తులు తెలుసుకోవట్ల. తర్వాత పుట్టిన ప్రతి ప్రాణికి 3 గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. వీటి యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవట్లా. నువ్వు ఏ గుణంలో ఉన్నావో నీకు ఎప్పుడైనా తెలుస్తుందా? నువ్వు ఒక సమయంలో ప్రవర్తించేటప్పుడు నువ్వు ఏ గుణంలో ఉన్నావో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? లేదు. నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నావు. అంటే అర్థం ఏంటి? ఉంటే నువ్వు గుణంలో ఉంటావు, లేదంటే రజోగుణంలో ఉంటావు. సత్వగుణంలో ఉన్నప్పుడు చెప్పేది వీడు ఏదో అంటున్నాడే, మనం కొద్దిగా ఆలోచించాలి దీని సంగతి అనేటువంటి సాత్వికమైన దీంట్లోకి వస్తే అప్పుడు నీకు విషయ పరిజ్ఞానం కరెక్ట్గా ఏర్పడుతుంది. అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడటము, అర్థం చేసుకోవడం చేతనం. దానికి నిన్న కూడా ఒక ఉదాహరణ చెప్పాను. ప్రతి వాడిని ఏమన్నా ఒక గురువుగారు చెప్పాట, ఒరే నువ్వు అంత పచ్చగా చూడాలరా, నీ బుద్ధి అంత వక్రంగా ఉంది, అందువల్ల ప్రకృతిలో అన్నిటినీ నువ్వు ఆకుపచ్చగా చూడటం అలవాటు చేసుకోమన్నట్టు చెప్పాను ఈ కథ మీకు మొన్న. వాడేం చేశాడు? ఎక్కడికి బయలుదేరుతున్నా 4 కూలి వాళ్ళని పెట్టుకుని చెట్లకి ఆకుపచ్చ రంగు, గోడలకు ఆకుపచ్చ రంగు, బిల్డింగ్కి ఆకుపచ్చ రంగులు వేయడం మోయించమన్నాడు. కొద్ది రోజుల్లో డబ్బులు అయిపోయాడు. ఈ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. నువ్వేదో అన్ని పచ్చగా చూడమన్నావు, దానికోసం చేస్తే నా ఆశ అంతా పోయిందయ్యా, ఇది ఎక్కడ సలహా చెప్పాను నాకు అని అడిగాడు. పడితే వెర్రి వెధవా, నీకు కనీసపు జ్ఞానం లేదు నీకు. నేను పచ్చగా చూడమన్నప్పుడు కళ్ళజోడు పచ్చ రంగుది పెట్టుకుంటే సరిపోతుంది కదరా బేవకోఫ్. మరి అన్న మాట అనాల్సి వస్తుంది. అర్థమైందా? అది సమంజసమో కాదో నాకు తెలీదు. నువ్వు బేవకోఫ్రా, ఇంత ఖర్చు పెట్టమని ఎవడు చెప్పాడు? కేవలం కళ్ళజోడు ఆకుపచ్చది పెట్టుకుంటే సరిపోయా. అంటే ఇప్పుడు ఆయనకి మరి జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? ఏమండి, బాగా చదువుకున్నాడు, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, దేశాన్ని దోచుకున్నాడు, కోట్లు సంపాదించాడు, కానీ ఉండాల్సినటువంటి విచక్షణ జ్ఞానం లేదు. అర్థమైందన్న? సో ఈ విధంగా జరుగుతోంది. దీనికి ఏం చెప్పాలి? మనం చెప్పడానికి అవకాశం లేదని చెప్పి వారి యొక్క మన ప్రవృత్తుల మీద ఆధారపడి పట్టుదలకు పూని ఎవడికి చేతనేది వాడు చేస్తున్నాడు. ఒక్క ఈ తత్వాల విషయం కాదు, మామూలుగా మనందరి ప్రవర్తన కూడా ఇట్లాగా.
ఎందుకని అందరికీ 3 గుణాలు అవసరం. 3 గుణాలు లేనిదే మానవుడి జన్మ లేదు, ప్రాణి జన్మ లేదు. అర్థమైందండి? సత్వగుణం, నువ్వు సుఖంగా ఉండాలని కోరుకోవడం తప్ప అండి? సత్వగుణ ప్రధానం ఏమిటి? నువ్వు సౌఖ్యంగా ఉండాలి, వీలైతే పక్కవాళ్ళు కూడా సౌఖ్యంగా ఉండాలని కోరుకోవడం సత్వగుణం. సరే, మనం దాంట్లో 50%, నేను సుఖంగా ఉండాలని పక్కవాడి సంగతి మనకు లేదు. సో దాంట్లో 50% మనం ఫాలో అవుతున్నాం. ఒక రజోగుణం అంటే ఏమిటి? తిని 9 వరకు పడుకోవటం, 7:30కి నిద్ర లేవటం. ఈ విషయం ఎందుకో ఇది ఏమవుతుంది? బద్ధకాన్ని, తమోగుణాన్ని ప్రజాపిస్తుంది. ఇది కాదు, నువ్వు లేచి పని చేయకపోతే కుటుంబానికి ఆధారం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ప్రపంచంలో సృష్టి ఎట్లా, ఆహారం సృష్టి ఎట్లా అవుతుంది? రైతు పొద్దున్నే నాగలి వేసుకుని వెళ్ళేవాడు మబ్బుల్లో. వాడి ఇంటికి రావడానికి కూడా వాడి సమయం లేని సమయంలో ఈవిడ సర్ది కట్టుకుని ఇంటికి ఆ పొలానికి తీసుకెళ్ళి పెట్టేది. ఏమైపోయినాయి ఆ రోజులన్నీ? వాళ్ళు ఎందుకు సుఖంగా ఉన్నారు ఆ రోజు? నువ్వు అన్ని యంత్రాలు పెట్టుకున్నావు, ఎప్పుడు చూసినా ఏడిపోయి నీకు టెన్షన్. ఏరా నాన్న? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఏనాడు కూడా సత్వగుణంలో ఉండేదానికి ప్రయత్నం చేయట్లేదు. ఎల్లప్పుడూ రజోగుణం, పగలు రాత్రి ఉచ్చం నీచం తెలియకుండా సంపాదించడం. ఏ అడ్డ మార్గాలు దొరికితే అడ్డ మార్గంలో, బాత్రూముల నిండా కట్టాలి, నోట్ల కట్టాలి. దీంతో పదేగా ఏడకెళ్ళి వస్తున్నాయి. తవ్వి గోడలు పగలు కొడితే అన్నింటిలోంచే కట్టలే. వాళ్ళంతా మన మహానాయకులు తక్కువ అనుకునేవు, బాలుగళ్ళ కాదు, చాలా పెద్ద పెద్ద నాయకులు. అర్థమైందన్న? సో దీంట్లో పెడుతున్నారు. ఇది లేదు తమోగుణం, ఫుల్గా తాగడం, పండుకోవటం. 9 అయినా 10 అయినా ఎండ సుర్రమన్న వాళ్ళు లేవడం. ఎవడన్నా వచ్చేప్పటికి నన్ను ఎందుకు లేపుతామని ఈ విధంగా మనం ప్రవర్తిస్తాం. కాబట్టి ఇది జరుగుతుంది. సో ఇవన్నీ ఈ పేర చదివిన తర్వాత దీన్ని మీకు అర్థమయ్యేటట్టు నాకు ఇప్పుడు యోగంలో చెప్పబడిన విధానాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ముందు ఈ పేర చదువుదాం. సో అన్ని కారణాలు కారణాలు ఇవన్నీ కలిసిపోయిన తర్వాత సంఖ్యావాచకానికి బలం చేకూడదు. అంటే ఎన్నో రకాల ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి ప్రపంచంలో అని చెప్పాడు. అంతవరకు నిన్న మనం చూసాం. ఇప్పుడు ఇవాళకి వచ్చేప్పటికి ఒకే తత్వంలో అనేక తత్వాల అంతర్భావాలు కలిసి ఉంటాయి. ఓకే, తర్వాత దేనిలో ఏది అంతర్భావంగా ఉండాలి అనే నిబంధన ఏది లేదు. నువ్వు ఈ విధంగా ఉండాలని ఆలోచన నీకు ఎప్పుడన్నా స్టాండర్డ్గా ఉందా? ఆశ్రమానికి వస్తే దొంగతనం చెయ్యకూడదు, ఇది నిబంధన. ఎంతమంది ఉన్నారండి? నేను అందరిని అంటలేదురా కనయ్య, నువ్వు నా మొక్క సీరియస్గా చూడవు. ఎంతమంది నిజాయితీగా ఉన్నారు? అబద్ధం ఆడకండి రా అయ్యా అన్న. ఎంతమంది అబద్ధం ఆడకుండా ఉన్నారు చెప్పండి? మామూలు ప్రపంచంలో మామూలే, అది తప్పదు. ఎందుకంటే అక్కడ మనం నడవాలంటే అబద్ధాలు చెప్పాలి, చేయాలి. ఇక్కడికి నిజాయితీ కోసం వచ్చి ధర్మం కోసం వచ్చిన వాడు ఇక్కడ నువ్వు చేయాల్సిన పని అవసరం ఏంటి? కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటాడంటే అవి అంతర్భాగంగా ఉండాలనేటువంటి నిబంధన ఏమీ లేదు. ఎందుకంటే ఏ మానవుడు తన మన ప్రవృత్తితో మాట్లాడుతున్నాడో దాన్ని బట్టి అవి మారుతున్నాయి. నీ మనసు ఇట్లా ఉండాలని నేను చెప్పగలను నాన్న? మన పుట్టించిన దేవుడు కూడా మార్చలేకపోతున్నాడు. ఎందుకని పుట్టించాడు, ఆయన పని అయిపోయింది. నువ్వు సరిగా ఉండరా అన్నాడు, నువ్వు ఉండట్లేదు. దానికి ఏం చేశాడు ఆయన? నీకు ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలో అక్కడ పెడతాడు నువ్వు పోయిన తర్వాత. అప్పటి వరకు నేను నడుస్తుంది, నడు. అది కాబట్టి తర్వాత ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్తున్నాడు. ఘటపటాది కార్యాది వస్తువులలో వాటికి కారణాలైన మట్టి దారం మొదలైన వాటిలో అప్పుడప్పుడు మట్టి దారం మొదలైన కటపటాది కార్యాలలో అంతర్భాగాలుగానో రూపుదాలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ అంతర్భాగాలు ఇక్కడ వస్తాయి. దానికి మనం తర్వాత మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చెప్తాను ఏమిటంటే ఘటము పటము. ఘటము అంటే కుండ, దానికి ఆధారం ఏమిటండి? మట్టి. పటము అంటే ఇది బట్ట. అర్థమైందా? సో ఈ బట్టకి ఆధారం ఏమిటండి? కారణం ఏమిటండి? దారం కదా. సో ఈ రెండు కారణంలోంచి కుండ బట్ట అనేవి రెండు వస్తున్నాయి. ఇది కార్యాలు. కానీ ఒక్కొక్కప్పుడు ఇవే కారణాలుగా ఉండి దీంట్లోంచి కొన్ని వస్తున్నాయి. ఎలా? సపోజ్ నువ్వు బట్టను వేసావు, బట్టను వేసిన తర్వాత వీడికి కనకయ్య చొక్కా కుట్టుకున్నాడు. ఇలా ఉన్న తాను గుడ్డ చించి టైలర్ కుట్ చేసి ఇస్తే
ఈ గుడ్డ కారణమైంది, వాడి తొక్క కార్యమైంది, అది కారణమైంది. మారిందా లేదా? అర్థమవుతుందా చెప్పేది? మొట్టమొదటిలో మామూలుగా మాట్లాడితే మట్టి, దారము, ఆధారం అవి కారణం. దానిలోంచి వచ్చినటువంటివి కుండ, గుడ్డ. ఈ కొండని నువ్వు మూకుడులాగానో దీనిలాగానో మార్చుకుంటే ఏమైపోయింది? అది మట్టే, కానీ వేరే మారేపటికి ఇది ఆ మట్టే ఈ కొండలోంచి నువ్వు ఇంకో చిన్న మూత చేసావు, ఓ మూత చేసావు, ఈ ఎప్పటికది ఇది కారణమైంది. నీళ్లు తాగడానికి పెట్టావు, అది కారణమైంది. దానిలో తీసుకుని నీళ్లు తాగుతుంటే అది కార్యమైంది. అట్లాగే ఆ గుడ్డని నువ్వు చొక్కాగా మార్చి కట్ చేసి కుట్టించేపటికి ఇది కారణమైంది, అది కార్యమైంది. చొక్కా కార్యమైంది, చొక్కా గుడ్డ కారణమైంది. అవునా కాదా? సో ఈ విధంగా ప్రపంచంలో ఎన్నో డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నడిచిపోతున్నాయి. కాబట్టి దీనికి లిమిట్ అనేది లేదు. సో ఎవడు తప్పని అనాలి? శ్రీనివాస్ గారు ఓ మాట మాట్లాడతాడు, నా ఎందుకు వచ్చిన సందర్భం కనుక ఇవాళ రాకరాకు వచ్చాడుగా ఆయనదే చెప్తా. మనం యోగం తీసుకున్నప్పుడు నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఏమిటి గురుగారు మీరంతా యోగం చెప్తున్నారు కదా, దీనికి అధిష్టాన దేవత ఎవరు అని అడిగాడు నన్ను. ప్రశ్న మంచి ప్రశ్నే వేశాడు. సరే అప్పుడు నేనేం చెప్పానంటే, నిన్ను పుట్టించిన దేవుడు, జీవుడుగా ఉన్న నువ్వు, శ్రీనివాసుగా ఉన్న నువ్వు వేరు వేరు అనుకుంటే ఆ పరమాత్మ అధిష్టాన దేవత కదా. లేదు, అసలు పరమాత్మకి నాకు తేడా లేదు. యోగం నేర్చుకున్నావు ఇక్కడ, నువ్వే పరమాత్మవి. నేను తెలుసుకోవడం అంటే అర్థం ఏంటండి? శ్రీనివాస్ పేరుతో ఉన్న శరీరంలో ఉన్న జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడే దేవుడు. ఆ జ్ఞానం తెలిసిన తర్వాత నీకు అధిష్టాన దేవత ఎవరు? నువ్వే. ఇంకో అధిష్టాన దేవత లేదు. ఇది అసలు నిజం. కానీ నీకు ఇవాళ ఆలు దిద్దుకునే రోజున ఆ మాట నేను చెప్తే నీకు అర్థమవుతుందా? యోగంలో నిన్ను ముందుకు తీసుకువెళ్ళి అసలు ఆ ఉన్నటువంటి మూలం ఎక్కడుందో నువ్వు తెలుసుకున్న తర్వాత, ఆ తత్ ఎక్కడుందో తెలిసిన తర్వాత, తత్ ఆధారంగా ఇది జరుగుతుందని తెలిసిన తర్వాత ఈ శ్రీనివాస్ అనే వాడికి ఉనికి లేదు. లేనప్పుడు ఉన్నది ఒకటే, అదే తత్, అదే పరమాత్మ, అధిష్టాన దేవత అదే. విడిగా నువ్వు ఎంతకాలం అయితే శ్రీనివాస్ అనే పేరుతో నేను ఉన్నాను అని నీ యొక్క ఉనికిని విడిగా నువ్వు చూపించుకుంటున్నావో అప్పుడు అధిష్టాన దేవత పరమాత్మ వేరే ఉన్నాడు, నువ్వు తత్వంగా తమ్ముగా ఉండిపోయావు. అర్థమైందా? ఇప్పుడు నీ ప్రశ్నకి సమాధానం ఇవాళ వచ్చింది నీకు. కాబట్టి ఈ యోగానికి వచ్చిన తర్వాత, నిర్గుణ తత్వానికి యోగానికి వచ్చిన తర్వాత అధిష్టాన దేవతలను మాట్లాడుతున్నావు అంటే నీవు సకామ కర్మలోనే ఉంటున్నావు. నీకు చెప్పబడుతుందేమో నిష్కామ కర్మ, నిష్కామ యోగము, నివృత్తి మార్గం. దానికి నువ్వు ప్రవృత్తి మార్గంలోకి ఆలోచన చేస్తున్నావు. ఎందుకని? మనందరికీ కూడా భగవద్గీతలో చెప్పాడు. అందరికీ ఏం చెప్పాడు? ఒరే నాయన, అసలు ఏమీ లేకుండా నిరూపంగా నేను ఉన్నాను, నన్ను సేవిస్తే నీకు జన్మ లేకుండా చేస్తాను. కానీ మీరంతా తెలివి తక్కువగా నాలోంచి వచ్చిన విగ్రహాలు, అవతారాలు, వాటన్నింటినీ కొనుగోలు చేసుకుని గుండు కొట్టించుకుని నాకు ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చని మీరు చేస్తున్నారు. అల్పమైన కోరికలు. అందుకని నీ బుద్ధి అల్పమైంది. కాబట్టి అర్థమైందా? గట్టిగానే మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే మనలో జరుగుతున్న పొరపాటు ఇది సరిదిద్దుకుంటే నువ్వు సరైన మార్గంలోకి వెళ్ళగలం. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అందరికీ నేను చెప్పటల్లా. యోగ మార్గం తెలుసుకుని తను తాను తెలుసుకోవాలనే ప్రయత్నం చేసేవాడికి ఈ మాట చెప్పాలి. అర్థమవుతుందా? కోపం వచ్చిందా? రైట్, వెరీ గుడ్. సో ఇదే అంతర్భాగాలుగా ఇవి అటు ఇటు మారుతూ ఉంటాయని చెప్పాడు. చెప్పిన తర్వాత కాబట్టి వాద ప్రతివాదుల వాక్కులలో ఏ కార్యానికి ఏం కారణమో, ఏ కారణానికి ఏ కార్యమో అంతర్భూతం చేసి తత్వ సంఖ్య ఎంతని నిర్ణయించాలని తలిచాడో ఈడు ఎవడైతే అనుకుంటున్నాడో వాడు ఈ సంఖ్య ఇంతనే అనుకుంటున్నాడో అంతగా అందరినీ ఒప్పించగలడు. ఇప్పుడు నువ్వు 25 అన్నావు తత్వాలు, నేను 26 అన్నాను. అతను కృష్ణ పరమాత్మ 28 అంటున్నాడు. ఎవడ తప్పు అంటావు? అందరిది కరెక్టే. అందుకే మొట్టమొదటి ఏం చెప్పాడు? వేద విజ్ఞుడు ఏం చెప్తే అది కరెక్ట్ అన్నాడు. డిస్ప్యూట్ వద్దు, నో కాంట్రవర్సీ. అర్థమైందన్న? సో ఒప్పిదిగా అని ఇప్పుడు ఏమంటున్నావు అంటే ఇది అసలైన రహస్యం. ఈ ఉపపాదనలు అన్నీ యుక్తి సంగతాలు. అంటే ఇన్ని రకాలుగా డిఫరెంట్ ఉన్న ఒకే వస్తువుని నలుగురు గుడ్డివాడు వర్ణించారని చెప్పానే ఏనుగుని, ఆ విధంగా నలుగురు ఎవడికి వాడు వర్ణించడం అనేది యుక్తి
సంగతాలు అంటే ఏమిటి? నీకున్నటువంటి సగం నాలెడ్జ్తో ఒక పూర్తి రూపాన్ని వర్ణించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. నీకు దగ్గర ఉన్నది చారణ మందం, నువ్వు రూపాయి మందం సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నావు. ఏం చెప్పాలి నీకు? ఎక్కడి నుంచి నవ్వాలో కూడా తెలియదు. కానీ నీకు మెళ్ళో దండలు వేస్తున్నారు. 3 యూనివర్సిటీ వాళ్ళు నీకు డాక్టరేట్ ఇచ్చారు. ఎందుకని? విపరీతంగా లాగి సపీకి అందులోంచి బ్రహ్మాండంగా చెప్పావు. ఏమిటి? నీ మేధస్సుని ఉపయోగించి నీ తెలివితేటల్ని బయట ప్రపంచంతో ఒప్పించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అసలు లోపల ఉన్న సత్యం నువ్వు తెలుసుకోవట్లేదు. అందుకని ఇవన్నీ కూడా, ఈ ఉపపాదనలన్నీ కూడా యుక్తి సంగతాలు అని చెప్పాడు. యుక్తి అంటే తెలివితేటలు. సో దానిలోంచి ఆవిర్భవించేవి. నిజానికి పరమాత్మ దగ్గరికి వెళ్ళాక నీ తెలివితేటలు ఉన్నాయా నాన్న? నీవే లేవు కదా, నీవనేదే లేదు. రామకృష్ణ పరమహంసకి ఆయన యోగం చేసేసి సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో చెప్పమని ఎంతోమంది శిష్యులు అడిగారు. సరేరా ప్రయత్నం చేస్తాను, అది నా వల్ల అయ్యే పని కాదురా, అయినా సరే ప్రయత్నం చేస్తానని ఆయన కూర్చుని యోగంలో కూర్చుని అలా సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత తాను మర్చిపోయేవాడు. తననేది లేదు, రామకృష్ణ పరమహంస అనేది లేదు అక్కడ. అప్పుడు నువ్వేం చెప్తావు? నీ నోరు ఎక్కడి నుంచి వస్తుంది? నీ వాక్ ఎక్కడి నుంచి పలుకుతుంది? ఇవి రావు. అర్థమైందన్నా? అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడేది నిజం. అర్థమైందన్నా? నువ్వు కాసేపు అరగంట కూర్చుని 3 పుస్తకాల్లో చదివి 4వ దానికి ఉపవ్యాఖ్యానం నువ్వు మొదలు పెడితే ఇదేమవుతుంది? యుక్తి సంగతాలే. ఈ ప్రపంచంలో ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే మానవులు తమ యొక్క మేధస్సుతో వక్ర భాష్యాలు చెప్పడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పాడు. ఇది మీరు అర్థం చేసుకుంటే చేసుకోండి, లేకపోతే. ఇప్పుడు మనం వద్దాం. అసలు తత్ అంటే ఏమిటి, తమ్ము అంటే ఏమిటి, దాంట్లోకి ఎక్కడ వద్దాం. పైనుంచి వద్దాం. ఇప్పుడు జస్ట్ యోగంలోనే నాకు వచ్చినటువంటి ఒక రివల్యూషన్, అంటే నాకు విప్పి చెప్పబడిన రహస్యం మీకు చెప్తున్నా. ఏమిటంటే మొత్తం ఈ సృష్టి రాకముందంతా మహాప్రళయం కదండి. అక్కడి నుంచి వెళ్దాం మనం. భగవద్గీతలో కూడా చెప్పాడు ఇది. ఆ మహాప్రళయ సమయంలో ఏం జరుగుతోంది? ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులు తమ తమ యొక్క శరీరాలని విడిచిపెట్టి బీజ రూపంలోకి వెళ్ళి పరమాత్మను అంటుకుని ఉంటాయి. ఎందుకని ఎక్కడ ఉండటానికి నీకు ఆస్కారం లేదు, అంతా నీళ్ళే. ఆ స్థితిలో ఆయన యోగ నిద్ర కొంతసేపు చేసిన తరువాత మనం మామూలుగా పడుకుని లేచాక టిఫిన్ తింటానికి లేస్తాం కదా, ఆకలి వేసి. అట్లా ఆయన కూడా లేచాడు. లేచిన తర్వాత ఏమిటి వీళ్ళందరినీ నేను ఒక్కడే ఎందుకున్నాను ఇట్లా? ఆశ్రమంలో ఒకడే ఉంటే నిండుగా ఉంటుందా అండి? మీరు 10 మంది కూర్చుంటే మాకు నిండుగా ఉంటుంది కదరా. ఎప్పుడు చూసినా నేను అమ్మగారు ఈగలు తోలుకుంటుంటే ఏమవుతుంది? ఏముండదు. అట్లా పరమాత్మ కూడా అనేకం అవ్వాలని కోరికలు. అది వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేశాడంటే కేవలం త్యాగబుద్ధితో తనలో నిక్షిప్తమై ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి బీజ రూపంలో ఉన్న వాటిల్ని తన యొక్క ప్రజ్ఞ చేత అనగా చైతన్యం చేత దాన్ని విసర్గ అనగా బయటికి విడిచిపెట్టాడు. బయటికి విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్తాయి అవి? తండ్రి కొడితే ఎక్కడికి వెళ్తారా మీరందరూ? తల్లి దగ్గరికి వెళ్తారు. సో అమ్మ దగ్గరికి వెళ్ళారు. విశ్వయోనిలోకి వెళ్ళాం మనందరం. విశ్వయోనిలోకి వెళ్ళేటప్పటికి అక్కడ అమ్మవారేమో ఆవిడ తపస్సులో ఉంది, జడస్వరూపం, ఆవిడకి చలనం లేదు. అయ్యవారి యొక్క చలనం వచ్చి ఆవిడికి తగిలినప్పుడే ఆవిడలో చలనం వస్తుంది. సో ఆ విధంగా ఆవిడికి ఎప్పుడైతే చలనం వచ్చిందో ఈ ప్రాణులన్నిటికీ కూడా చలనం వచ్చి ప్రళయకాలానికి ముందు నువ్వు ఏ శరీరంలో ఉన్నావో ఆ శరీరంలోకి మళ్ళీ వచ్చావు. అది కనెక్షన్. ఏనా? సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఎవరి యొక్క ప్రయత్నాలు, ఇప్పుడు ఈ సగం నాలెడ్జ్ వ్యవహారం ఉన్నాయి కదా, ఈ సగం నాలెడ్జ్తో నీ భవిష్యత్తులో జరిగేటువంటి జన్మలకి నువ్వు పునాది వేసుకుంటున్నావు. ఇక అన్నీ ఇచ్చాను రా బిడ్డ, తెలివితేటలు ఇచ్చాను, మంచి చెడు చెప్పే తెలివి ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. నువ్వు కావాలని తెలుగు తక్కువ పనులు చేస్తే ఏం చేయాలిరా? దానికి తగిన ఫలితం నీకు మళ్ళీ తీసుకెళ్ళి నేను ఎక్కడో ఓ బర్రె కిందో దీని కిందో పుట్టిస్తాడు, అంతే. లేదు అమ్మో ఈయన తెలివి ఇచ్చాడు, నేను జాగ్రత్తగా ఉండాలా, ఆ తెలివిని సజావుగా వాడుకోవాలా, ఒక గురువు దగ్గర నేర్చుకోవాలా, మంచి మార్గంలో ఉండాలని ఇటు వచ్చావు. ఇప్పుడు గురువు నీకు మంచి ఏది చేయాలో చెడేది చేయాలో నీకు చెప్తాడు.
ఇప్పుడు నువ్వు ఇది చేసుకుండా పోయినావు, మంచిగా హాయిగా మళ్ళీ మానవ జన్మ లేదంటే స్వర్గలోకానికి వెళ్ళిపోతావు. అది ఇప్పుడు నీ చేతిలో ఉన్న పనేనా, ఇంకెవరన్నా చేయాలనా? ఏనన్నా? సో ఈ విధంగా జరుగుతూ పెడుతోంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఈ తత్వత్వము ఏమిటి అనేది మనకు కావాలి. ఇప్పుడు పరమాత్మ దగ్గర అనేవాడు ఆ పరమాత్మ తను పంపించడం అనేది తత్వరూపం నుంచి వచ్చింది కదా, అంతవరకు ఏం లేదు సృష్టి. ఈ తత్తులోంచే ఆయన దగ్గర నుంచి విసర్గ బయటకు వచ్చినటువంటి ఈ ప్రాణులన్నీ ఇవి త్వం. అర్థమైందా? సో అమ్మవారు నీకు ఒక రూపాన్ని కల్పించింది. ఇప్పుడు తప్ప మామూలుగా అది మనం మానవ జన్మలోకి అన్వయించుకునేటట్లయితే తల్లిదండ్రి కలుస్తారు. తండ్రి ఆ చైతన్య స్వరూపాన్ని తల్లిలో ప్రవేశపెడతాడు. అంతవరకు నిద్రాణంగా ఉన్నటువంటి తల్లి దానికి ఒక రూపాన్ని ఏర్పరిచి ఫిజికల్గా చేస్తుంది కదా. అందుకేగా మనోహరు ప్రపంచంలోకి వచ్చి వాడు మమ్మల్ని సతాయిస్తుంది. సో ఇప్పుడు ఈయన ఈ ఇద్దరు కలవడం అనేది కేవలం కాకతాళి, ఇది తొమ్మే. వీళ్ళిద్దరూ కలవడానికి కారణంగా ఉన్నటువంటి వాళ్ళిద్దరిలో ఉన్న తత్వ ఏదైతే ఉందో అది కారణం. అర్థమవుతుందా? అట్లా వచ్చిందో వాళ్ళిద్దరూ చేసిన కారణం, వాళ్ళ కారణం వలన వాళ్ళు చేసిన కార్యం కలవటం వలన ఈ సృష్టిలో నువ్వు అనేవాడు బయటకు వచ్చావు. ఇక వచ్చాక నువ్వు మళ్ళీ నీకులో తత్వం ఉంది జీవుడు రూపంలో కదా. ఈ జీవుడు రూపంలో తత్వం ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? ఈ తత్వ అనే శబ్దాన్ని వదిలేసి నేనంటే మనోహరు, నన్ను ఎవడన్నా అంటే నేను ఎవడో తెలుసా, మినిస్టర్ ఎమ్మెల్యే గారి బ్రదర్ని, మంత్రి గారి కొడుకుని అని నువ్వు రుబాబు చేసుకుంటూ ప్రపంచంలో బతకడం. అంటే ఎల్లప్పుడూ ఎప్పుడు ఏ సమయంలో అయినా నీవు అక్కడి నుంచి వచ్చాననే జ్ఞానం నీకున్నదా? నువ్వు ఇన్ని ఎగురులాటలు చేస్తున్న దానికి కారణంగా ఈయన ఉన్నాడనే స్పృహ నీకున్నదా? లేదు. సో బేసికల్గా మానవులందరిలోనూ జరుగుతున్నటువంటి తప్పు ఏమిటి అంటే, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరి ఆధారంతో మనం బతికి ఉన్నాము, ఏ విధంగా మనం చేస్తున్నాం అనేటువంటి దాని పట్ల స్పృహ మర్చిపోయి తత్తుని వదిలేసి శ్రీనివాసును బయట ఎక్కడ ఆలోచించకు, ఇక్కడ విను, డోంట్ గో అవుట్. ఓకే. సో మన మూలమైనటువంటి ఆధారమైనటువంటి తత్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి తొమ్మిని పట్టుకుని నేను 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 అనుకుని మనం పరమాత్మకి దూరం అయిపోతున్నాం. ఎప్పుడైతే ఒక గురువు మార్గం ద్వారా నువ్వు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, నిజంగా నువ్వే పరమాత్మ చెప్పాను నీకు, అధిష్టాన దేవత అంటే నువ్వే ఇంకెవడ బయట లేడు. ఆ సత్యం నీకు ఎప్పుడు చెప్పాను? నేను మార్గంలోకి వచ్చాక చెప్పాను. సో ఇలా తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు ఇట్లాంటి తప్పు ఆలోచనలు తప్పుడు మాటలు చేయడం జరగదు. ఓకే, మళ్ళీ ఎగ్జాంపుల్ బయటకు వద్దాం. అయింది కదా, తయారైంది. నువ్వు వచ్చే ముందు ఏం జరిగింది? తల్లిదండ్రులు కలిశారు. కలిసిన తర్వాత బిందువు ఏర్పడింది. బిందువు ఏర్పడిన తర్వాత పరమాత్మ నుంచి ప్రకటితమైనటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, అవి నిజార్థానికి సగాన్ని తమ దగ్గర అట్టే పెట్టుకుని అవి పరమాత్మ నుంచి వచ్చినాయి. వాటికి సొంతంగా ఉనికి లేదు, అది జడం. మరి భగవద్గీతలో పట్టుకోవాలి మరి పాయింట్లు. పంచభూతాలు జడం, వాటికి ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ దగ్గర నుంచి వచ్చినటువంటి తత్వం నుంచి వాటికి ఆ చలనం వచ్చింది. వచ్చిన తర్వాత సృష్టి జరగాలి కాబట్టి ఆ పంచమహాభూతాలు, నీకు నిద్ర వస్తుంది కదా సరే ఓకే, దానిలోంచి వచ్చినటువంటి దాన్ని అవి సగానికి అట్టే పెట్టుకుని మిగతా 4 పంచభూతాలకి అవి అప్పిస్తున్నాయి. దాని ద్వారా 24 తత్వాలతో నీ శరీరం ఏర్పడింది. ఏమండి? ఇప్పుడు ఎవరు కారణం, ఎవరు కార్యం? ప్రతి చోట అది మారిపోతుంది. ఎట్లా? అసలు సృష్టిలో మాట్లాడితే నిర్గుణుడైనటువంటి పరమాత్మ తత్, దానిలోంచి ప్రపంచం అంతా వచ్చినది, అమ్మగారి దగ్గర రూపం తీసుకున్నది ప్రకృతి దగ్గర, అదంతా జరిగింది త్వం. దానిలోంచి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ గర్భాన పడిన తర్వాత నీకు తల్లిదండ్రి కలిసి చేసింది పని, దాన్ని రూపంలోకి తీసుకురావాలనేటప్పటికీ మళ్ళీ తత్ అనే పదార్థం నీలో ఉంటే ఆ తల్లిదండ్రులు చేసిన దాన్ని త్వంలో ఉన్నటువంటి అమ్మవారు నీకు ఒక రూపాన్ని ఇచ్చింది. ఇది చేయడానికి పరమాత్మ నుంచి వచ్చిన పంచమహాభూతాలు ఇస్తే వచ్చింది. కాబట్టి
ఒరిజినల్గా ఉన్న తత్తు ఏదైతే ఉందో అది కొంతకాలానికి తమంగా మారుతోంది. అట్లాగే పరమాత్మలోంచి వచ్చినటువంటి పంచమహాభూతాలు త్వం. ఏం అర్థమవుతుందా లింబాద్రి? దానికి స్వతంత్రంగా ఉనికి లేదు వాటికి. అవి తత్తుగా మారిపోయినాయి పరమాత్మ యొక్క పని చేయడానికి. మా తత్తుగా మారి వాటిలో ఉన్న సగాన్ని తీసుకొచ్చి మనకి అవయవాలు ఏర్పడటానికి 24 తత్వాలతో అవయవాలు ఏర్పడటానికి సహాయం చేసింది. కాబట్టి ఇప్పుడు అదే పరమాత్మ నుంచి వచ్చిన పంచభూతాలు తత్వం ఏదైతే ఉందో అది పరమాత్మ ఆధారంగా తత్తుగా మారి ఇక్కడ ఇదైంది. అంటే అది కారణమైంది, నీ శరీరం కార్యమైంది. ఇక నువ్వు ప్రపంచానికి వచ్చిన తర్వాత ఈ అవయవాల్ని పెట్టుకుని, అంటే వీటిని కారణాలుగా చేసుకొని నువ్వు మంచి పనులు చేస్తున్నావు, చెడ్డ పనులు చేస్తున్నావు, అన్ని పనులు చేస్తున్నావు, అన్ని కార్యాలు చేస్తున్నావు. వాటికి నీ అవయవాలన్నీ కారణంగా ఉన్నాయా లేవా? అర్థమవుతుందా శ్రీనివాస్? చాలా ఇంపార్టెంట్ ఇది. అర్థం చేసుకుంటే మీకు ఇంక వేరే ఫిలాసఫీ చెప్పక్కర్లా. అర్థమైందనా? సో కాబట్టి ఈ సృష్టి మొత్తంలోనూ తత్వం అనేది పడుగు పేకలాగా అతుక్కుపోయి ఉన్నాయి. బటన్ వేసేటప్పుడు పడుగు పేక అంటాం కదా, కానీ మధ్యలో ఒక ఆసులో గొట్టమని ఒకటి కొడతారు, ఒక దారం. ఆ దారం కొడితే నిలువుగా ఉన్నది అడ్డదాని మధ్యలో ఈ దారం పెడుతుంది. అది సృష్టి, అది తత్తు. ఈ రెండు నడుస్తున్నాయి, తత్తు పడుగు పేక నడుస్తున్నాయి. కానీ ఆ రెండింటిని బంధించేది ఒకటి ఉంది, అది తత్తు. అది నీ నిజస్వరూపం అయి ఉన్నది. ఈ శరీరాన్ని ప్రపంచంలో బంధించి ఉంచడానికి లోపల ఉన్న పరమాత్మ ఎవడైతే ఉన్నాడో వాడు ఆ దారం. అది కారణం, ఇది కార్యం. ఈ రహస్యం మనం ఎవరూ తెలుసుకోకుండా బయటికి రాగానే మొట్టమొదటలో కాళ్ళు చేతులు లేనప్పుడు క్యావ్ 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 అని ఏడవటం, తర్వాత వచ్చినప్పటి నుంచి ప్రతివాడిని నేనంటే ఏమనుకున్నామని తర్వాత మాట్లాడటం. ఏ స్థితిలో అప్పుడేమో తెలియని అజ్ఞానం, తెలిసిన తర్వాత కలిగిన అహంకారం పెరిగాక. సో ఈ విధంగా ఎల్లప్పుడూ మనం అసలు తత్ అనేటువంటి దాని శబ్దము, దాని యొక్క ప్రాముఖ్యత, దానివల్ల మనం బతికి ఉన్నామనే సంగతి మరిచిపోవడం వలన ఎవడికి తోచినట్టుగా వాడు ఈ తత్వాల గురించి మాట్లాడటం జరుగుతోందని చెప్పాడు. మరి చెప్పిన ఉదాహరణ ఎవరికైనా అర్థం అయిందో అవలేదో నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఏరా రామచంద్ర, అర్థమైందా? కాబట్టి ప్రత్యేక అన్నిటికీ మూలం ఆ తత్తే. ఎక్కడా చూసుకోండి, అసలు సృష్టిలో రావడానికి తత్త ఆయన, తర్వాత పంచమహాభూతాలు ఏర్పడడానికి కారణం తత్త ఆయనే. అవి కారణంగా ఏర్పడిపోయి మళ్ళీ నువ్వు కార్యం చేసినప్పుడు నీ శరీరంలోకి రావడానికి అదే కారణం. అయిన తర్వాత నువ్వు జీవుడుగా వచ్చిన తర్వాత ఇక్కడ శరీరంలో కూర్చున్నాక ఈ 24 తత్వాలు ఏర్పడినటువంటి అవయవాలను వాడుకోవటానికి మళ్ళీ నీకు ఈ అవయవాలకి అన్నిటికీ మూలాధారంగా తత్తుగా ఆయన ఉన్నాడు. అటువంటి ఆ పరమాత్మని మనం తెలుసుకోకుండాను, ఆయన అనుభవంలోకి తెచ్చుకోకుండా, అదే నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే. మనం ఏదో బతికేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం. ఒక పావుగంట వచ్చి యోగం చేస్తే అన్నీ మనం చేసామని అనుకుంటున్నాం. అసలు చేయని వాడికన్నా నువ్వు బెటర్ నన్న దండ పెడతాను నేను, అందులో అనుమానమే లేదు. ఏమీ చేయకుండా దీన్ని దొంగనవాడు కన్నా మీరు చాలా బెటరు కాదన్నట్టు అంటాం. కానీ ఇది చాలదురా తండ్రి, నేను చెప్పేది అది. ఇప్పుడు విద్యార్థి స్కూల్లో మేము టీచర్ కదయా, ఓ పిల్లవాడు 40 మంది స్టూడెంట్స్ ఉంటారు, నీకు 30 మంది. అందులో కుర్రవాడు చురుకుగా ఉంటాడు. నీ దృష్టి ఎప్పుడు వాడి మీద ఉంటుంది, చెడిపోయిన వాడి మీద ఉండదు. అవునా కాదా? నిజం చెప్పు. ఎందుకని? వాడిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళి పైకి తీసుకెళ్దామనే సదుద్దేశంతో. ఎందుకంటే వాడు రెండోవాడు బండ, వాడు చదవడు, మారడు. దాన్ని ఎంత రుద్దినా ఒకటే. ఎలిక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపేగా అని తెలుపు కాదని ఎడ చెప్పారో అట్లా వాడిని దిద్దడంలో ఉపయోగం లేదు. వీడు చురుగ్గా ఉన్నాడు, కాస్త వీడికి పట్టించి వీడిని ముందుకు తీసుకెళ్దాం. అట్లాగే ఆశ్రమంలో కూడా శిష్యులు ఎవడైతే జాగ్రత్త తీసుకుని శ్రద్ధగా పెంచుకుని దీని విషయం తెలుసుకుందాం అనుకున్నాడు, వాడి పట్ల ఆసక్తి పెంచుకోవాల్సి వస్తుంది. వాడికే కొన్ని పనులు చెప్పాల్సి వస్తుంది. ఎందుకని? చేస్తున్నాడు కనుక వాడికి చెప్పాలి. చేయనివాడు ఎట్టగా ఎగ్గొట్టి వెళ్ళిపోతాడు కదరా. బాలుతో అన్ని పనులు చేయించగలమా? చేయించలేము. సో ఇంత రహస్యం ఉన్నది నాన్న ఇందులో. అది ఆ పేరాలో చెప్పిన దాన్ని ఈ విధమైన ఉదాహరణ నాకు కలిగింది. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, అసలు ఇంత జరుగుతున్నటువంటి మహత్యంలో
తత్తుగా కనపడకుండా అనుస్యూతంగా బట్టలో దారంలాగా సూత్రే మణిగణివ దారంలాగా అది కనపడదు దారం, కానీ మణులన్నీ ఆ దారంలోనే కట్టనే. అలా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం ఏమాత్రం తెలుసుకోకుండా ఈ నెక్లెస్ గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది హాఫ్ హార్టెడ్ అప్రోచ్ అంటాం. అంటే సగం నాలెడ్జ్తో మనం వర్ణించడం. అదే నాలుగు గుడ్డివాళ్ళు ఏనుగు వర్ణన దీనిలాగానే ఉంటాం. అందుకోసం ఆయన ఏమంటున్నాడు, ఇవన్నీ కూడా యుక్తి సంగతాలు. యుక్తి సంగతం అంటే నీ యొక్క తెలివితేటల నుంచి పుట్టినవి ఇవి, అంతేగాని అది నిజం కాదు. నీ తెలివితేటల్లోంచి పుట్టిన అని అర్థం అంటే దానికి ఎట్ట చెప్పుకోవాలంటే శ్రీనివాస్ గారికి అర్థమైన విషయాన్ని బట్టి ఆయన యుక్తి సంగతం ఆయన మాట్లాడతాడు, అంతే కదా. ఆయన లోపల తెలివితేటలు ఏ రాయిలో ఏ స్థాయిలో ఉన్నాయో ఎవరికి తెలుసు, తెలియదు. అదే సేమ్ విషయం నేను చెప్పింది ఒకటే, దాన్ని మనోహర్ ఇంకో విధంగా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు దీని గురించి ఇదే విషయం గురించి అడిగామనుకో, రేపు పొద్దున వాళ్ళిద్దరూ చెరో విధంగా మాట్లాడతారు. వాళ్ళ తప్పు కాదు, అది లోపల ఉన్నటువంటి స్థాయి, ఆ స్థాయిని బట్టి వాడికి అర్థమైంది, దాన్ని బట్టి వాడు మాట్లాడతాడు. ఆ విధంగా పరమాత్మ చెప్పేది ఏంటంటే తత్వాలు ఎన్నున్నాయనేది ఎవడు చెప్పినా నేను అబద్ధం అనడానికి వీల్లేదు. ఎందుకంటే వాడు ఏదో ప్రయత్నం చేశాడు లోపలికి దూరడానికి, దూరిన తర్వాత వాడికి ఏమర్థం అయితే అది చెప్పాడు. అసలు దూరన వాడికన్నా బెటర్ కదా వాడు. ఎలా అసలు తత్వం అంటే తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం లేనివాడు గురించి మనం వరే ఇవ్వడం దేనికి? వాడు ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, వాడికి తోచింది చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రపంచంలో పోటీతత్వం కాబట్టి రాజుగాడికి తెలిసినటువంటి విషయాన్ని మిగతా మనందరినీ నోరు కట్టేసి ఇదే కరెక్ట్ అని అనగలడు వాడు. ఆ విధంగా జరుగుతుంది. వాదోపవాదాలన్నీ ఆధారపడి పట్టుదలలో పొందుతున్నారు అని చెప్పాడు. ఏనా? సో ఈ విధంగా అసలు ఉన్న రహస్యాన్ని మనం తెలుసుకోకుండా ఎక్కడి నుంచి వచ్చామో, దేని ఆధారంగా మనం జీవిస్తున్నామో ఆ తత్ అనే శబ్దాన్ని మనం మర్చిపోయి తమ్ములో పడి కొట్టుకుంటూ మనం దేహాన్ని త్యాగం చేసేస్తున్నాం తప్ప నీవెవరో నిజం అనేది తెలుసుకోవట్లేదు. అది కోసమే నిన్ను నువ్వు తెలుసుకోరా అని చెప్పడంలో ఉన్నటువంటి రహస్యం. సరే, రేపు మనం ఈ సంఖ్యల గురించి అసలు విషయం ఏదో మాట్లాడదాం. ఇప్పుడు ఈ ఉదాహరణ ఎందుకు ఇంత చెప్పిందంటే తత్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అది అందరికీ ఆధారంగా ఉన్నది. దాన్ని మర్చిపోయి మనం బయటకు వచ్చిన వాళ్ళు ఏదో రకంగా మాట్లాడుతున్నారు. తమ్ములుగా ఉన్న వాళ్ళందరూ ఏదో విధంగా చెప్తున్నారు, వాడికి అర్థమైంది దాన్ని బట్టి. సో ఇది సంపూర్ణమైనటువంటి అవగాహన కాదు అనేది నిర్ద్వందంగా పరమాత్మ మనకి చెప్పడం జరిగింది. ఓకే, ఇవాళకి ఇక్కడికి ఆపేద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.